వాళ్ళు అన్నం తినకపోయినా పర్లేదు కానీ మన ఇండియన్ ఫ్యాన్స్కి అయితే కడుపు నిండిపోయింది. ఇవాళ విరాట్ కొట్టిండ్రు, ఆ సెంచరీ కొట్టిండు, ద కింగ్ ఈజ్ బ్యాక్. మీరు ఎన్ని ట్రోల్స్ చేసినా ఆయనకి ఫరక్ కూడా కాదు. ఎన్ని ట్రోల్ చేసినా ఆయనకు ఫరకే కాదు. అండ్ నేను ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా చెప్పిన, ప్రివ్యూలో కూడా చెప్పిన, విరాట్ కోహ్లీ ఇలా రన్నులు తీయాలి, బౌండరీలు రానప్పుడు ఇట్లా రన్నులు తీయాలి, ఛాన్స్ దొరికినప్పుడు బౌండరీలు కొట్టాలని చెప్పిన, అదే చేసి చూపించిండు కూడా. బాబా కడుపు నిండిపోయింది వాళ్ళ విరాట్ సెంచరీ చూసిన తర్వాత. ఏం ఆడిండు అబ్బా అసలు, సూపర్. బట్ కమింగ్ బ్యాక్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, ద గ్రేటెస్ట్ రైవల్రీ ఇవాళ. అండ్ పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు వాళ్ళు. నేను కరెక్ట్గా అంత స్కోర్ నేనైతే కొంచెం నిద్ర వచ్చేసింది, అందుకనే నేను పాకిస్తాన్ ఇన్నింగ్స్ అవుతా ఉన్నప్పుడు నేను పడుకున్నా, కరెక్ట్ చూడలేదు మ్యాచ్. వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్న తర్వాత వీళ్ళు సేమ్ వాళ్ళకి ఏదో కొంచెం ఒకటే చేంజ్ చేసిండ్రు. ఫకార్ జమాన్ అయితే వానికి మన ఇండియా మీద ఎట్లా కొట్టిండో మనం అందరం చూసినాం. ఫకార్ జమాన్ ఈజ్ అవుట్, ఇమాముల్ హక్ వచ్చిండు. ఆ ఒక్క చేంజ్ తప్పితే మిగతా టీమ్ ఈజ్ సేమ్ పాకిస్తాన్కి. అండ్ మన టీమిండియాకి సేమ్ టీమ్ తోటి ఆడుతున్నా అని చెప్పిండు రోహిత్ శర్మ. అండ్ ఇక్కడ పిచ్ కనుక చూస్తే కనుక ఇది బంగ్లాదేశ్ పిచ్ అయితే కాదు, అంటే అట్లా అనిపించలేదు నాకు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫైట్ బ్యాక్ ఇచ్చారు, అది స్పిన్నర్లు వేసి కొంచెం ఫైట్ బ్యాక్ ఇచ్చారు. ఇక్కడ పాకిస్తాన్ ఏమాత్రం ఫైట్ బ్యాక్ ఇవ్వలేదు. వాళ్ళ కోచ్ అకీబ్ జావేద్ ఏమన్నాడు, మేము టీమిండియాని సర్ప్రైజ్ చేస్తామన్నాడు. ఏడుంది సర్ప్రైజ్? దానికి తోడు వీళ్ళు ఏం చేసిండ్రు, క్యాచ్లు బాగా డ్రాప్ చేసిండ్రు, క్యాచ్లు మస్తు డ్రాప్ చేసిండ్రు క్యాచ్లు. ఒకటి శ్రేయస్ అయ్యర్ది డ్రాప్ చేసిండు, ఇంకోటి విరాట్ కోహ్లీ డ్రాప్ చేసిండు. అందుకనే అంత మంచి హ్యాపీగా కొట్టుకున్నారు విరాట్ కోహ్లీ అంటూ. బట్ ఇక మనం మాట్లాడుకుంటే పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. అండ్ మన ఇండియా యాజ్ ఇట్ ఈస్ లాస్ట్ మ్యాచ్లో కానీ ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ బౌలింగ్కి దిగింది. అండ్ ఓపెనర్స్ ఇద్దరు అవుట్. ఇక మంచిగా వేసిండ్రు బౌలింగ్, ఎవరికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. అండ్ ఒక చిన్న పార్ట్నర్షిప్, సౌద్ షకీల్ ఎవడో కొట్టినట్టున్నాడు. ఎస్, సౌద్ షకీల్ ఇంకా రిజ్వాన్ మధ్యలో ఒక చిన్న పార్ట్నర్షిప్ అనేది వచ్చింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్లో ఒక సౌద్ షకీల్ ఒక్కడే బాగా ఆడిండు, మిగతా ఎవడు కూడా కాంట్రిబ్యూట్ చేయాలి. కుష్దిల్ షాను ఎవడో ఒక 2 సిక్స్లు కొట్టి 38 కొట్టి అట్లా అవుట్ అయిపోయాడు. అండ్ అక్కడి నుంచి ఎవడు చేయలేదు సపోర్ట్. మన బౌలర్లకి మంచిగా పిండుకున్నారు వికెట్లు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసిండు, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీసిండు. ఇక తర్వాత అందరికీ చెరో వికెట్ వచ్చింది. అండ్ ఐసీసీ ఈవెంట్ అనగానే ద ఏస్ బౌలర్ షమీకి 1 వికెట్ రాలే. ఇవాళ లాస్ట్ మ్యాచ్లో 5 వికెట్ తీసిండు, ఈ మ్యాచ్లో 1 వికెట్ కూడా రాలే. అండ్ పాకిస్తాన్ 242కి వాళ్ళ ఇన్నింగ్స్ అనేది ఫోల్డ్ అయిపోయింది, వాళ్ళు ఆల్అౌట్ అయిపోయిండు 242కి. అండ్ ఎప్పుడైతే మన ఇండియా బ్యాటింగ్ మొదలుపెట్టిందో రోహిత్ శర్మ ఇక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను కొడదా అని. నదీమ్ షాను ఒక కొట్టి సేమ్ ఎప్పుడైతే. అండ్ ఫస్ట్ ఓవర్ కొంచెం అటు ఇటుగానే అనిపించింది. అండ్ ఎప్పుడైతే నదీమ్ షా వేసిండో అక్కడ మన ఇండియాకి ఇన్నింగ్స్ కావాల్సిన టేక్ ఆఫ్ అనేది హోల్డ్ అయింది. నదీమ్ షా ఒక బాల్ వేసిండు, అది కొంచెం లో అయింది. బట్ రోహిత్ శర్మకి మీరు షార్ట్ బాల్ వేస్తే మనకు కట్క లేపి కొడతాడు. అదే షార్ట్ బాల్ వేసిండు, నించొని కొట్టిండు రోహిత్ శర్మ. ఇక తర్వాత రోహిత్ శర్మ ఒక 2-3 హిట్లు తగిలించాడు, 20 రన్స్ దగ్గర అవుట్ అయ్యిండు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కూడా ఆడుతూనే వచ్చిండు. కన్సిస్టెన్సీ అంటే ఏందో శుభ్మన్ గిల్ కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. లాస్ట్ 4-5 ఇన్నింగ్స్కి వెళ్ళి 40 దగ్గర, ఓ రకంగా చెప్పాలంటే లాస్ట్ 4 ఇన్నింగ్స్ కనుక మీరు చూసుకుంటే శుభ్మన్ గిల్ స్కోర్ 40కి తగ్గితే ఒట్టు. అక్కడ చూడండి ఏ రకంగా కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తానో చూడొచ్చు. శుభ్మన్ గిల్ ఇంకొక 4 కొట్టయితే ఖచ్చితంగా హాఫ్ సెంచరీ అయిపోయింది. బట్ శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. ఇక దెన్ కేమ్ ద కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ కాదు, కింగ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ వచ్చిండ్రా మా దేవుడు. నేనెప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను ఎక్కువ ఇష్టపడే ప్లేయర్ని ఎవరు అంటే దాట్స్ విరాట్ కోహ్లీ. దెన్ కమ్స్ రోహిత్ శర్మ అండ్ తారా. ఇవాళ విరాట్ ఆడిండా, బాబా ఏం ఆడిండు అసలు. నేను ముందే చెప్పిన, ఇప్పుడు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, విరాట్ షాట్లు కొట్టినప్పుడు రన్నులు తీస్తాడు. ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ కీ అవుతుంది అని నేను చెప్పిన. ఇవాళ అదే చేసి చూపించింది కూడా. ఇవాళ విరాట్ ఇన్నింగ్స్లో 7 బౌండరీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకొని 7 బౌండరీసే ఉన్నాయి. మిగతా 82 రన్లు రన్నింగ్ బిట్వీన్ ద వికెట్సే తీసిండు. జస్ట్ ఇమాజిన్ ఏ లెవెల్లో ఆడుతాడు విరాట్ కోహ్లీ. అండ్ దానితో శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పిన పాకిస్తాన్ ఖచ్చితంగా 2 క్యాచ్లు డ్రాప్ చేసిండు. ఆ 2 క్యాచ్లు పట్టుంటే
వీళ్ళు కొంచెం ఫైట్ బ్యాక్ ఇచ్చేటోళ్ళు బంగ్లాదేశ్ లెక్క. అండ్ విరాట్ ఆడిండు అబ్బా 2-3 కవర్ డ్రైవ్లు అబ్బాబ్బాబ్బా చూడనీకి 2 కళ్ళు సరిపోలే ఆ షాట్లు ఆడతాడు. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే కవర్ డ్రైవ్ ఆడతాడో ఇండైరెక్ట్గా చెప్తాడు, అరే నేను ఫామ్లో ఉన్నా, ఇక్కడ కింగ్ విరాట్ కోహ్లీ అని ఒకడు ఉన్నాడు, అడ్డు నిలబడిపోతాడు అని ఇండైరెక్ట్గా చెప్తాడు. అండ్ విరాట్ ఆడిన ఆట చూస్తే నాకు ఒకటే డైలాగ్ గుర్తొస్తాను. మీరు రీసెంట్గా చాలామంది డాకు మహారాజ్ సినిమా చూసే ఉంటారు. దాంట్లో బాబీ డియోల్ అంటాడు బాలయ్యని చూసి, నాకు తెలిసిన డాకుకి చేతిలో బందూక్, మెడలో బుల్లెట్స్, కళ్ళలో ఫైర్ ఉండాలి కదా అని అంటాడు. ఇక్కడ విరాట్ ఆడిన ఆట చూస్తే అదే డైలాగ్ గుర్తుంది. నాకు తెలిసిన విరాట్ కంటే బ్యాట్ ఇలా తిప్పడం, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఆ కవర్ డ్రైవ్. ఎప్పుడో నవంబర్లో ఛాంపియన్స్ మన వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆ సెంచరీ వచ్చింది, 50వ సెంచరీ. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కనుక దాదాపు 1.5 year తర్వాత మళ్ళీ వచ్చింది ఈ సెంచరీ. ఒకటే మాట, అసలు విరాట్ ఆడిన ఆటకి నాకు మాటలు రావట్లేదు, అసలు వర్ణించడం కూడా కాదు. వాళ్ళు అనుకున్న విరాట్ సెంచరీ కొట్టాలి, నేను 60 balls కొడతాడు అనుకున్నా కానీ, బట్ వాళ్ళు కూడా బాగానే బౌలింగ్ చేసినారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా మస్తు చేసిండు బౌలింగ్. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచి పార్ట్నర్షిప్ అనేది ఇచ్చిండు. శ్రేయస్ అయ్యర్ కూడా మంచిగా హాఫ్ సెంచరీ కొట్టిండు, 4 కొట్టి ఒక 6 కొట్టిండు. అండ్ అనుకుంటా అక్కడక్కడ కొంచెం స్లంప్ అవుతున్నట్టు అనిపించింది కానీ, అండ్ ఎప్పుడైతే ఆ పార్ట్ టైమ్స్ ఉన్నారు ఎవరు అగా సాల్మన్ ఒక బౌలర్ వచ్చిందో అక్కడ రిస్క్ తీసుకోవడం మొదలుపెట్టింది శ్రేయస్ అయ్యర్. కొట్టిండి వెళ్ళిపోయింది 6, స్ట్రైట్గా వెళ్ళిపోయింది 6. అక్కడి నుంచి 100 తగ్గితే ఒట్టు ఎక్కడ గ్యాప్ కనిపిస్తే రన్లు పిండుకుంటూనే వచ్చారు మన బౌలర్లు అయితే, మన బ్యాటర్లు అయితే సారీ. అండ్ విరాట్ కొంచెం ఎట్లనో మ్యాచ్ గెలిచేసినాం, ఇక ఫార్మాలిటీస్ అవన్నీ అయిపోయింది. విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ ఒక 100 runs పార్ట్నర్షిప్ తర్వాత అయిపోయింది, మ్యాచ్ అయిపోయింది. వన్ సైడ్ అనుకున్నా. 2017కి పర్ఫెక్ట్ రివెంజ్ ఇది మనకి. బట్ ఇంకొంచెం కన్విన్సింగ్గా గెలుచుంటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఇంకా దానితో ఇంకొక మూమెంట్ ఏంది, అబ్రా రామన్ అనే ఒక స్పిన్నరు, మన వరుణ్ చక్రవర్తి లెక్కనే మిస్టరీ స్పిన్నర్ ఆడు. ఏం చేసిండు, శుభ్మన్ గిల్కి అవుట్ చేసిన తర్వాత ఇట్లా పోజ్ పెట్టాడు, అరే బాబు నువ్వు వెళ్ళిపోరా అని వచ్చిన పోస్ట్ పెట్టిండు. నేను ఇన్స్టాలో ఒక పోస్ట్ కూడా చూసిన, ఏం పర్లేదు మీ కుత్త చెక్కేస్తాం అని ఏదో చూసినా, నిజంగానే చెక్కేసిన. మీరు ఆ రేంజ్లో మమ్మల్ని స్లెడ్జింగ్ చేసిందంటే మీరు ఖచ్చితంగా చెప్తున్నా, ప్రిపేర్ ఫర్ యువర్ డిఫెక్ట్. ఈ స్లెడ్జింగ్లు మేము మళ్ళీ చెప్తున్నా, ఈ స్లెడ్జింగ్లు అన్నీ మీ బాబుల కాలం నుంచి చూస్తూనే వచ్చినాం. ఈ స్లెడ్జింగ్కి ఏ రేంజ్లో రిప్లై అయ్యాలో మా విరాట్ కోహ్లీకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. హీ నోస్ హౌ టు కమ్ బ్యాక్. ఇక్కడ అదే చేసిండు కూడా. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో అన్నిసార్లు అవుట్ అయిన తర్వాత అరే రిటైర్మెంట్ ఇవ్వండి అన్నారు కానీ ఇప్పుడు చూపిస్తుండే ఏంది విరాట్ అనేది. ఇప్పుడు చెప్పండి రా ఎవరు రిటైర్మెంట్ ఇచ్చేది? రోహిత్ శర్మ బాగా ఆడుతుండు, విరాట్ కోహ్లీ బాగా ఆడుతుండే, ఇంకెవడరా రిటైర్మెంట్ ఇచ్చేది చెప్పండి? అంటే ఒక 2-3 innings తర్వాత నేను తిరిగి అడుగుతా, ఒక 2-3 innings తర్వాత అంతగా ఓట్ అయిన తర్వాత మీరు సపోర్ట్ చేయాలి తప్ప రిటైర్మెంట్ తీసుకోండి అంటే బొచ్చు కూడా తీసుకురాళ్ళు. అలా బొచ్చు కూడా ఫరకపడదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడతారు, అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే ఆడతారు. నేను వేవాడు కొట్టాను అట్లే, అలాగే ఇది ఎక్కడ ఇష్టం కనపడితే ఆడనే ఆడతారు. విరాట్ కోహ్లీ అయితే రోహిత్ శర్మ అయితే వాళ్ళు మన టీమిండియా ఫ్యాన్స్ రిటైర్ అవ్వనని చెప్పారు. అదే రోహిత్ శర్మ అదే విరాట్ కోహ్లీ ఇప్పుడు టీమిండియాకి మ్యాచ్లు గెలిపిస్తారు. అంటే టెస్ట్ మ్యాచ్ అనేది అది వేరే సైడ్. కానీ ఓడిఐస్ ఇంకొక డైలాగ్ గుర్తొస్తుంది, ఈ ఇద్దరిని చూసిన తర్వాత, విరాట్ కోహ్లీ ఇంకా రోహిత్ శర్మని చూసిన తర్వాత ఇంకొక డైలాగ్ గుర్తుకొస్తుంది. డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య అంటాడు, రాయలసీమ మాలూమ్ తెరేకో ఓ మేరా అడ్డా అని ఒక డైలాగ్ కొడతాడు. ఇక్కడ అంతే, ఓడిఐ క్రికెట్ మాలూమ్ తెరేకో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ అడ్డా, అది ఇష్టం వచ్చాడు కొడతారు 2. ఇప్పుడు చెప్పండి ఎవడు రిటైర్మెంట్ ఇస్తాడు? ఎవడు ఇయ్యాడు. ఎస్, ఇక విరాట్ కోహ్లీ ఇక న్యూస్ వస్తుంది ఒక ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్ అవుతారు అనేసి. బట్ వీళ్ళిద్దరూ 27 వరల్డ్ కప్ దాకా ఆడాలనేసి నా కోరిక. అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత కూడా మనం మాట్లాడుకుందాం. ఎస్, కానీ ఎప్పుడైతే మనం ఛాంపియన్స్ ట్రోఫీ కొడతానో ఇంత హ్యాపీగా అవుతాను, కళ్ళలో ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే పాకిస్తాన్ తోటి ఘోరంగా ఓడిపోయినాం. అప్పుడు ఎంత ఏడ్చిందంటే అసలు నేను మనిషిని కాలేకపోయినా. మా డాడీ, మా అమ్మ, అప్పుడు మా పిన్ని వాళ్ళు వచ్చారు యూఎస్ నుంచి, ఎంత కంట్రోల్ చేసినా ఆపుకోలేకపోయినా ఏడుపు. అరే ఏంద్రా ఇట్లా ఆడినాం అనేసి. అప్పుడు కూడా మన మిడిల్ ఆర్డర్లో కొంచెం సమస్యలు అనేవి ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ మిడిల్ ఆర్డర్లో కరెక్ట్ బ్యాటర్ అంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ సరిపోయింది మనకి.
సూపర్. అప్పట్లో మన ఇండియా అయితే ఒక విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధవన్ అంటారు కానీ వీళ్ళిద్దరి పేర్లు, ఈ ముగ్గురు పేర్లు వచ్చి ఇంకా మిగతా డౌన్ ది ఆర్డర్ ఎవరు కొట్టేటోడే కాదు. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ప్రతి ఒక్కరు ఆడుతుండు. రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళి అక్షర్ పటేల్ దాకా బ్యాటింగ్ లైన్లో ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేస్తుండు. ఇది ఒక రకం చెప్పాలి, ఇది ఒక మంచి ఫీట్ మన టీమిండియాకి. అండ్ లాస్ట్లో హార్దిక్ పాండ్యా ఒక షాట్ కొట్టిన తర్వాత నేను ఖచ్చితంగా తిడదామనుకున్నా హార్దిక్ పాండ్యా, అరే ఏం చేస్తున్నారా సెంచరీ కాకుండా అని తిడదామనుకున్నా కానీ బట్ లాస్ట్లో హార్దిక్ పాండ్యా అవుట్ అయిపోయింది. దానికి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే విరాట్ కొంచెం మంచిగా కాంట్రిబ్యూషన్ చేసిండు. ఇక తర్వాత అక్షర్ పటేల్ వచ్చింది. ఇవన్నీ ఫార్మాలిటీస్, మ్యాచ్ అయిపోయింది, డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది. బట్ ఆల్రెడీ మ్యాచ్ గెలిపేసాం. బట్ చిన్న ఒక టెన్షన్ మొదలైంది, విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టడా అని. అండ్ అగా సాల్మన్ ఒక బౌలరు కరెక్ట్గా విరాట్ కోహ్లీ 96 దగ్గర ఉన్నాడు, ఇన్ఫీల్డ్ క్లియర్ చేసి 4 కొట్టిండు. దెన్ విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిన తర్వాత నేను ఎగిరిన బాస్, ఇద్దరా నాకు కావాల్సిన ఇవాళ నాకు అన్నం పెట్టకపోయినా నేను ఖచ్చితంగా నా కడుపు నిండిపోయింది ఇవాళ విరాట్ ఆడిన ఆటకి. హీఈస్ నాట్ జస్ట్ కింగ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్, హీఈస్ ద కింగ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్. ఆల్ రైజ్ టు ద కింగ్ ఆఫ్ इंडियन क्रिकेट नहीं है, ऑल राइज टू द किंग ऑफ वर्ल्ड क्रिकेट. కింగ్ విరాట్ అంటారా బాబు. అండ్ పర్ఫెక్ట్ రిప్లై ఆ అబ్రార్ అహ్మద్కి అయితే ముందే చెప్పినట్టు కానీ మీకు కుత్తా చెక్కేసినాం. అరే బాబు అబ్రార్ అహ్మద్ అండ్ ఎంటైర్ పాకిస్తాన్ టీమ్కి చెప్తాను, మీరు ఆడండి, మీరు బాగా ఆడేటప్పుడు స్లెడ్జింగ్ చేయండి. మీకు ఆట రానప్పుడు మీరు గన్ని క్యాచ్లో వదిలేసిన తర్వాత మీకు స్లెడ్జింగ్ సూట్ కాదు. పోయి బచ్చా టీంలతో ఆడుకుంటూ బతకండి, ఓకేనా. మాతో ఛాలెంజ్ చేయడం అంటే జింబాబ్వే టీంలతోటి బచ్చా టీంలతోటి గెలిచినంత ఈజీ కాదు, చెప్తాను అదే చెప్తాను. అండ్ దట్స్ ఆల్. ఇవాళ అయితే కడుపు నిండిపోయింది విరాట్ ఆడిన ఆటకి. మళ్ళీ చెప్తున్నా, విరాట్ ఈజ్ అ ఫ్రికింగ్ కింగ్. ఒకటే మాట, హీజ్ అ కింగ్, హీజ్ అ బీస్ట్ ఇన్ ఓడిఐస్. అండ్ మళ్ళీ మన నెక్స్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ తోటి అయితే ఉన్నది. నెక్స్ట్ మ్యాచ్లో ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే రోహిత్ ఆడితే విరాట్ ఆడితే రోహిత్ ఆడు, ఇది జరుగుతుంది. బట్ వీళ్ళిద్దరూ అమాంగ్ ద రన్స్ ఉంటే నేను ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. అదే నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా. విరాట్ సెంచరీ కొట్టిండు బాగానే ఉంది, బట్ రోహిత్ శర్మ రెండు మ్యాచ్లు కొంచెం ఫామ్ తప్పినట్టు అనిపిస్తుంది కానీ బట్ ఖచ్చితంగా న్యూజిలాండ్ మ్యాచ్లో కంబ్యాక్ చేయాల్సిన అవసరం ఎంత ఉన్నది. అండ్ మన లాస్ట్ లీగ్ మ్యాచ్ న్యూజిలాండ్ తోటి ఆల్రెడీ మనం క్వాలిఫై కూడా అయిపోయినాం సెమీఫైనల్స్కి. పాకిస్తాన్ ఆఫీషియల్లీ అవుట్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీ 2025. 2017 ఫైనల్కి ఖచ్చితంగా ఇది రివెంజ్ అయితే ఇచ్చినాం. అక్కడేమో వాళ్ళు ఏం చేసిండ్రు, మన ఓడించి కప్పు తీసుకోపోయింది, ఇక్కడ వాళ్ళకి కప్పే లేకుండా చేసినాం. వాళ్ళకి సెమీఫైనల్స్ ఛాన్సే లేదు. ఇక నెహి 100 దేర్ అవుట్, దేర్ ఎలిమినేటెడ్ అంతే ఇక. అండ్ మళ్ళీ చెప్తున్నా, పాకిస్తాన్ పోయి బచ్చ టీంలతో ఆడుకోండి, మాతో పెట్టుకోవద్దు. అండ్ కింగ్ విరాట్ కోహ్లీకి నా సెల్యూట్, అండ్ ఎంటైర్ ఇండియన్ టీమ్కి ఇంకొక సెల్యూట్. అండ్ దట్స్ ఆల్. మళ్ళా న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మనం న్యూజిలాండ్ మ్యాచ్లో అయితే మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ అనీష్ సైనింగ్ ఆఫ్.